హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం తాటి తీగల గురించి తెలుసుకుందాం. చాలా సామాన్యంగా కనిపిస్తున్న వీరిని చూడండి, కానీ ఇంత పెద్ద తాటి తీగల పంటకు వీరే యజమానులు. ఇప్పటి వరకు మనం చిన్న తీగల పాత్రను చూసుంటాం, కానీ ఏకంగా ఎకరాల్లో వేసిన ఇంత పెద్ద తీగల పంటను ఎవ్వరూ చూసి ఉండకపోవచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తాటి తీగలు అమ్మినా దాదాపుగా వీరివే ఉంటాయి. అసలు తాటి తీగలు ఎలా వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. తాటి చెట్లకు ముంజల గెలలు ఉంటాయి. అవి లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజలను తింటారు. కోయకుండా వదిలేస్తే అవి పండ్లుగా మారి నేలపై రాలిపడతాయి. కొన్ని సహజంగానే మొలకెత్తుతాయి. మరికొన్నిసార్లు వీటిని సేకరించి పొలాల ఒడ్డున నీరు పారే ప్రాంతాలలో పాతిపెడతారు. అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో వాటిని తవ్వి తీసి పైనున్న బొర్రను కట్ చేసి కాండాన్ని కుండలో ఉడకబెడతారు. ఆ తరువాత వీటి మీద పొరను తొలగించి తినేయొచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడు పైన చెప్పిన ప్రాసెస్ అంతా చూద్దాం. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి విజువల్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూర్లలో దొరికే తాటితేగలు ఇప్పుడు అన్ని చోట్ల సులువుగా లభ్యమవుతున్నాయి. తాటితేగల ఉత్పత్తిలో పురుగు మందుల వినియోగం అస్సలు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కల్తీ లేని ఆహారంగా తాటితేగలను చెప్పవచ్చు. తాటితేగలను చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి తాటితేగలు దొరికే రోజుల్లో పిల్లలకు వీటిని రెగ్యులర్గా పెడితే మంచిది. పిల్లలకు మంచి పౌష్టికాహారం. మరింకెందుకు ఆలస్యం, ఎన్నో లాభాలున్న ఈ తాటితేగలను వెంటనే మీరు కూడా తినేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.